ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాయచూరు జిల్లాలో శ్రీ వెంకటేశ్వర పిరమిడ్ భూమి పూజోత్సవ కార్యక్రమం మరియు శాకాహార ర్యాలీ. అనకాపల్లి జిల్లా కర్రివారి వీధి గవరపాలెంలో త్రిపుర సుందరి పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రథమ వార్షికోత్సవ వేడుకలు. నంద్యాల జిల్లా జూపాడు బంగ్లాలో అహింసాయుత శాకాహార ర్యాలీ. తిరుపతి జిల్లా తిరుమలలో శ్రీవారి సేవకులకు ధ్యాన శిక్షణ తరగతులు. కృష్ణా జిల్లా గుప్తా రెసిడెన్సీలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశం. విజయవాడ మరియు వివిధ జిల్లాలలోని పలు విద్యా సంస్థలలో 1,00,000 విద్యార్థి ధ్యాన యజ్ఞం. ఇక వివరాల్లోకి వెళితే రాయచూరు జిల్లాలో శ్రీ వెంకటేశ్వర పిరమిడ్ భూమి పూజోత్సవ కార్యక్రమాలు మరియు శాకాహార ర్యాలీ కార్యక్రమాన్ని రాయచూరు పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా మాస్టర్స్ గోవిందు, విజయ బసవన్న గారు, హేమ సత్యనారాయణ గారు పాల్గొని 29/29 పిరమిడ్ భూమి పూజ నిర్వహించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరితో సామూహిక సంకల్ప ధ్యానం చేయించారు. తదుపరి శాకాహార విశిష్టతను ప్రజలకు తెలియజేస్తూ ర్యాలీని నిర్వహించారు. అనకాపల్లి జిల్లా కర్రివారి వీధి గవరపాలెంలో త్రిపుర సుందరి పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రథమ వార్షికోత్సవ వేడుకలు మాస్టర్స్ నరసింహారావు, అచ్యుత దంపతుల ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పుట్టపర్తి సేవా సమితి గుప్తేష్ గురువు గారు, సుబ్రహ్మణ్య స్వామి గారు పాల్గొని వారి యొక్క ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. తదుపరి మాస్టర్స్ వారిలోని కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ పలు సాంస్కృతిక కార్యక్రమాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి పిఎస్ఎస్ఎం అధ్యక్షులు ప్రకాష్ గారు, పిరమిడ్ సేవాదళ అధ్యక్షులు శివాజీ గారు, సుబ్రహ్మణ్యరాజు గారు, వర్మ రాజు గారు, చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఆవిడ హారానికి నువ్వు ఆవిడ సంబంధం ఉందా? ఆవిడ డూప్లెక్స్ కట్టుకుంటే ఈవిడ భోజనం చేయి, సంబంధం ఉందా? సంబంధం లేదు. కారణం ఏమిటి? జీవితంలో ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో తెలియకపోవడం వల్ల ఈ దృశ్యం తన్నశ్యం, కంటికి కనిపించేదంతా ఎప్పుడైనా మనమాయో కావాల్సిందే మనతో కలుపుకొని అది తెలుసుకోలేక తాత్కాలికమైనది శాశ్వతం అనుకుని దానికోసం మనం వారితో వీరితో గొడవలాడుకొని పేచీలు పెట్టుకుని ఎదురుగా మనిషి ఎదురైనా కూడా మనసు పూర్తిగా పలకరించుకుంటూ నంద్యాల జిల్లా జూబాడు బంగ్లాలో అహింసాయుత శాకాహార ర్యాలీ కార్యక్రమం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ మాధవీలత గారు ఇచ్చేసి ధ్యానం మరియు శాకాహార ర్యాలీల ఆవశ్యకతను అద్భుతంగా తెలియజేశారు. ఈ సందర్భంగా మాస్టర్ శాకాహార ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తూ నినాదాలు చేస్తూ ప్లకార్డుల ప్రదర్శనలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. తదుపరి అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 70 మందికి పైగా పిరమిడ్ మాస్టర్స్ పాల్గొన్నారు. ధ్యానం చేయాలి 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 ధ్యానం చేయాలి 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 ధ్యానం చేయాలి. జూబాడు బంగ్లా గ్రామ ప్రజలకు విజ్ఞప్తి. మన గ్రామం నందు శాకాహార ర్యాలీ జరుగుతున్నది.
ఈ ర్యాలీ అయిపోయిన తరువాత మన గ్రామం నందలి వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు ఉచితముగా ధ్యానం నేర్పించబడును. ధ్యానము సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగ కారిణి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ముత్యాలంపాడులో 7 రోజుల ధ్యాన శిక్షణ తరగతుల ముగింపు వేడుకలను హిమాలయ అమరగురు ఆర్యశ్రీ మహావతార్ బాబాజీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 31వ డివిజన్ కార్పొరేటర్ శిరీష సత్యం గారు మరియు గంగానమ్మ గుడి కమిటీ సభ్యులు నాగేంద్ర గారు విచ్చేసి నిత్య జీవితంలో ధ్యాన విశిష్టతను, వారి ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. ఈ నేపథ్యంలో అమన్ హనీ అలీ ఖాన్, భానుప్రకాష్ గారు మాట్లాడుతూ 7 రోజుల ధ్యాన సప్తాహ విశిష్టతను, మానవుడు ఆత్మోన్నతి పొందటానికి కావలసిన జ్ఞానాన్ని ఎలా పొందుతాము అనే అంశాలను గురించి వివరించారు. తిరుపతి జిల్లా తిరుమలలో తిరుపతి స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో పలు రాష్ట్రాల నుండి విచ్చేసిన శ్రీవారి సేవకులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ సంగీత బాబు గారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతలుగా మాస్టర్స్ వరలక్ష్మి, విజయలక్ష్మి, సుజాత, స్వప్న, అమృత గారు పాల్గొని శాకాహార మరియు ధ్యానం మరియు ఆత్మజ్ఞానం విశిష్టతను చక్కగా బోధించారు. ఈ సందర్భంగా ధ్యానం ద్వారా మనలోని భగవంతుణ్ణి స్వయంగా అనుభూతి చెందవచ్చునని అద్భుతమైన జ్ఞాన సందేశాన్ని అందించారు. అనంతరం అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది మాస్టర్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆ అన్నమయ్య ఏ ధ్యానమైతే చేస్తున్నాడో ఆ ధ్యానం మనం చేస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస, ఎవ్వరు ఫలితాలు ఉచ్ఛ్వాస జయ, విశ్వాస విజయ. జయ విజయం దాన్ని ఎలా అయితే కలియుగంలో వెంకటేశ్వర చూడగలుగుతామో, మీ ఉచ్ఛ్వాస విశ్వాసమైనటువంటి జయ విజయం గమనించడమే ధ్యానం. ఓకే చెప్పండి, ఎవరు పడుతున్నారు ఆయనకు పూర్తిలో కనిపింది. కోనసీమ జిల్లా మాచవరం గ్రామంలో ధ్యాన సత్సంగ కార్యక్రమం మాస్టర్స్ పాపారావు, వరలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞాన బోధకులుగా పాపారావు, వరలక్ష్మి దంపతులు పాల్గొని స్వాధ్యాయం మరియు సజ్జన సాంగత్యం ప్రాముఖ్యతను వివరించి చక్కటి ఆత్మ జ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఈ నేపథ్యంలో మాచవరం, పులుగుర్త, సోమేశ్వరం, తాపేశ్వరం, పెద్దపురం పలు ప్రాంతాల నుండి ధ్యానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మానస్ సరోవరం ధ్యాన ఆశ్రమంలో ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు ధ్యాన ఆశ్రమ నిర్వాహకులు కళ్ళెం రామిరెడ్డి గారు. ఈ కార్యక్రమం హ్యాపీ సండేలో భాగంగా జ్ఞానదాతగా జర్మనీ సైంటిస్ట్ సాయిరామ్ గారు ఒక వినూత్న పంథాలో ధ్యానం మరియు ఆధ్యాత్మిక శక్తిని చక్కగా వివరించారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరులో ధ్యాన దసరా కార్యక్రమానికి ఆహ్వానిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో తాడేపల్లి మున్సిపల్ కార్పొరేటర్ డిప్యూటీ కమిషనర్ శివారెడ్డి గారు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు ఎన్నో జరగాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి 300 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. రామావతారం పేరు చెప్పుకుంటూనే బయటికి వచ్చేస్తుంది అన్నమాట. ఆ ఎనర్జీ బయటకు వస్తుంది, బ్యాడ్ ఎనర్జీ బయటకు వస్తుంది. అందుకోసం
ఫ్రీక్వెన్సీ ప్రకారంగా చెప్తున్నాను, ఎనర్జీ ప్రకారంగా చెప్తున్నాను. ఒక్కొక్క తల్లి యొక్క భోజనం పెడితే, ఒక్కొక్క తల్లి యొక్క ఆ చేత్తో ₹1 తీసుకుంటే ఇల్లు కట్టుకుంటున్నామంటే, గ్రామాల్లో చిన్న చిన్న పల్లెటూరులో పలానా మహాలక్ష్మి గారు ఉన్నారు, మహాలక్ష్మి గారి దగ్గరికి వెళ్ళి ₹1 ఆవిడ చేత్తో తీసుకున్నారు, ఇల్లు ప్రారంభించుకున్నారని అంటే ఎవరి దగ్గర కూడా ఆగకోకుండా సక్సెస్ అవుద్ది. తెలుసా మీకు ఈ విషయం? అవునా కదండి? కొంతమంది ఆ ఊర్లో ఎక్కడికి వెళ్ళినా సరే, ఈ టైంలో వచ్చారా, పర్వాలేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళండి భోజనం దొరుకుద్ది, పలానా కౌంటర్ ఇంటికి వెళ్ళండి భోజనం దొరుకుద్ది, పెడతారు, మీకేం పర్వాలేదు అనేటువంటి ధైర్యంగా చెప్తారు. కాబట్టి ఇక్కడ నాకు అనిపించింది, అమ్మాయ అదే రామిరెడ్డి గారు వారి తల్లి మాత అసలు వాళ్ళకి తినడానికి తక్కువ, ఉండటానికి తక్కువ, డబ్బులు ఏం చేయాలి? ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో 108 రోజుల పాటు విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో అహింసాయుత మహాకరుణ శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం 75వ రోజులో భాగంగా మాస్టర్స్ విజయవాడలోని పాయికాపురం, పుచ్చలపల్లి సుందరయ్య స్కూల్ పరిసర ప్రాంతాల్లో ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్స్ శాకాహార ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తూ నినాదాలు చేస్తూ ప్లకార్డుల ప్రదర్శనలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తులసి, రామాచారి, భవానీ, రఘు, నాగలక్ష్మి తదితర మాస్టర్స్ పాల్గొన్నారు. చిన్నప్పుడు వేమన శతకాలు వల్లివేశాం, మరి అది ఆచరణాత్మకంగా లేదు. ఆ మహానుభావుడు ఏం చెప్పాడంటే, ఆ వేమన యోగి ఏం చెప్పాడంటే, మరి ఈ భూమండలం మీద అడుపు తినేవాడు చండాలుడు కాదు, రోగిష్టివాడు చండాలుడు కాదు, కుష్ఠరోగి చండాలుడు కాదు, ఎవరయ్యా చండాలుడంటే పక్షి జాతిని బట్టి పరగహింసలు పెట్టి కుక్షి నిండా కూడుటకును వండి తినేడి వాడు వసుధ చండాలు అన్నాడు. ఒక్కసారి ఆలోచించండి దయాస్వరూపులైన మానవులారా, ఒక్కసారి ఆలోచించండి. మనకి ప్రాణం పోసే శక్తి లేదు, ప్రాణం తీసే హక్కు ఎవరిచ్చారు? అనంతపురం పట్టణం పంగల్ రోడ్డులోని ఆర్డిటి హై స్కూల్లో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమం అనంతపురం పిరమిడ్ సొసైటీ రుద్రంపేట శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతలుగా మాస్టర్స్ నిర్మల, కొండన్న గారు పాల్గొని పత్రిజీ గారి 5 ఫింగర్స్ కాన్సెప్ట్ ను బోధించారు. తదుపరి నిర్మల గారు కథలను చెబుతూ ధ్యాన గీతాలను ఎంతో అద్భుతంగా పాడారు. అనంతరం విద్యార్థులు అందరితో సామూహిక ధ్యానం చేయించారు. వండర్ఫుల్. ఆ ముందు మనకి ఎంత అవసరం, ప్రతిరోజు అవసరం. అవి హెల్తీ, ఫ్రెష్ ఎయిర్, క్లీన్ వాటర్, హెల్తీ ఫుడ్, అవి మనం చెప్పలేము. అండ్ ఆల్సో టు బి హెల్తీ వీ షుడ్ హ్యావ్ డూ ద మెడిటేషన్. మెడిటేషన్ అంతగానో ఇంపార్టెంట్. సో వాటితో పాటు మనకు మెడిటేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ మెడిటేషన్ చేస్తే మనం ఎప్పటికి కూడా లైఫ్ లాంగ్ మనం ఆనందంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం, తృప్తిగా ఉంటాము. ఉంటామా లేదా? కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రద్ధగా ధ్యానం చేయాలి. ధ్యానం చేయకపోతే మనము అన్నీ వేస్టే, అన్నీ లాసమని. కృష్ణా జిల్లా గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్ గుప్తా రెసిడెన్సీలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమం సరస్వతి పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వాహకులు నాగ రమాదేవి గారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ నాగ రమాదేవి గారు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ సందర్భంగా శ్రీరామకృష్ణ గారు రచించిన కర్మ అనే పుస్తకంలోని విషయాలను అందరికీ అర్థమయ్యే రీతిలో ఎంతో చక్కగా వివరించారు. అనంతరం సామూహిక ధ్యానం చేయించారు. మనకి ఈ రోజున కర్మ సిద్ధాంతం గురించి మనం తెలుసుకుందాం. ఈ కర్మ సిద్ధాంతం గురించి మనం తెలుసుకునేటప్పుడు మనకి భారతీయ ఋషులు మనకి అందించినటువంటి జ్ఞానం ఏంటి అంటే, కర్మలు 3 విధాలు. అది సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలు. ఈ కర్మల్ని గురించి మనం అర్థం చేసుకోవడం ప్రారంభిస్తే మన ఈ జీవితాన్ని మనం అద్భుతంగా మలుచుకోగలుగుతాం. ఇక్కడ ఈ 3 ప్రారబ్ధ కర్మ,
మనం ముందుగా తెలుసు. విజయవాడ మరియు వివిధ జిల్లాలలోని పలు విద్యా సంస్థలలో 1,00,000 విద్యార్థి ధ్యాన యజ్ఞం కార్యక్రమం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో జ్ఞానదాతగా మాస్టర్ సాంబశివరావు గారు తదితర మాస్టర్స్ వివిధ జిల్లాల్లోని పాఠశాలలకు వెళ్లి ధ్యానం మరియు శాకాహార విశిష్టతను మరియు ఆత్మ జ్ఞానాన్ని బోధించారు. ఈ సందర్భంగా కథల రూపంలో ధ్యాన గీతాలతో అందరినీ ఆకట్టుకుంటూ ఎంతో చక్కగా వివరించారు. అనంతరం అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 1,600 మందికి పైగా విద్యార్థులకు ఆత్మ జ్ఞానాన్ని బోధించారు. ధ్యానము ఏకైక మార్గము, పరధ్యానము మన నుండి తొలగును, వెలుగులు మనలోకి చేరును, సద్గురువులు శ్వాసలు తెలుపును, చిన్న పెద్ద తేడా కించిత్తైనా లేదుగా. దానికి ఒక నియమము, దానికి ఒక స్థాయి, వీళ్ళే చెయ్యాలన్నటువంటిది ఎక్కడా లేదు. ఆ రోజుల్లో అంతా ఋషులు మాటలు నిలిపేసి మౌనంతో ధ్యానంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు యోగులైనారు. ఋతుముగా ధ్యానములో మునిగి మనము ధన్యులమైనప్పుడు, ధ్యానములో మునిగి మనము ధన్యులమైనప్పుడు ధరణి నిండుగా అది శాంతి. ఈ ప్రపంచమంతా శాంతి. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి కూడా ఏమంటా ఉందంటే శాంతి శాంతి శాంతి, ప్రపంచ శాంతి కావాలి. ఆ శాంతి రావాలంటే మనం ఇక్కడ ప్రారంభం కావాలి. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామంలోని భక్త ఆంజనేయ స్వామి గుడిలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమాన్ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ నరసారెడ్డి గారు విచ్చేసి ధ్యానం మరియు శాకాహార విశిష్టతను వివరిస్తూ ఆధ్యాత్మిక జ్ఞాన బోధ చేశారు. అనంతరం హాజరైన ధ్యానులు అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో కోటయ్య, వెంకటేశ్వర్లు, రామిరెడ్డి, రమాదేవి, మాధురి, జాలమ్మ, వరమ్మ మాస్టర్లు సుమారు 60 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. తీసుకోగలిగినటువంటి ఆత్మలు శరీరంతో నిలవబోతున్నాయి, తీసుకోలేని ఆత్మలు శరీరాన్ని వదిలిపెడతా ఉన్నాయి. ఇంకే మరణాలు, మృత్యుఘోష మొదలైంది. ఉన్నవాడు ఉన్నట్టు వెళ్ళిపోతా ఉన్నాడు. ఎందుకు వెళ్తున్నాడో తెలియట్లా. అదేమంటే కిడ్నీస్ ఫెయిల్ అంటున్నారు, హార్ట్ ఫెయిల్ అంటున్నాడు, బ్రెయిన్ స్ట్రోక్ అంటున్నాడు. మనశక్తి ఘోరం ఉండాలి. ఉదయాన్ని లేవగానే ఎలా ఉంటామో సాయంత్రం పడుకోబోయేటప్పుడు కూడా అంతే హుషారుగా ఉండాలి. ఇలాంటి మనం సత్యసాయి జిల్లా ధర్మవరం శివానగర్ హాస్పిటల్ వెనుక పేర్ల చావడి వద్ద 11 రోజుల సంకల్ప ధ్యానం మరియు ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమాలను స్వధర్మ పిరమిడ్ సేవా కార్యకర్తల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 8వ రోజులో భాగంగా జ్ఞానదాతగా మాస్టర్ చంద్రకళ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆత్మజ్ఞాన సందేశాల అనంతరం హాజరైన మాస్టర్స్ అందరిచే సంకల్ప ధ్యానం చేయించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా సూర్యనారాయణ గారు మరియు సుబ్బారెడ్డి గారు విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. భగవద్గీతలోని శ్లోకాలతో ఉపమానాలు మరియు కథల రూపంలో అద్భుతమైన భగవద్గీత జ్ఞానాన్ని బోధించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరిచే సామూహిక ధ్యానం చేయిస్తూ అద్భుతమైన ధ్యాన గీతాలను ఆలపించారు. మన ముక్కులో నుంచే వచ్చే గాలిని మనం గమనిస్తూ ఉంటే మనకు ముక్తి వస్తుందని చెప్తున్నాడు గ్రేట్ మాస్టర్ వేమయ్యోగి గారు. అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్తున్నాడు, ఉత్తమోత్తములైన ఉచ్ఛ్వాస నిశ్వాసలు భక్తులపి తానే బ్రహ్మబౌధ ముసుగులో శివుడు పొసిగి ఉన్నాడయ కాళికాంబ హంస కాళికాంబ. ఈ సృష్టిలో ఏమైనా ఉత్తమోత్తములు ఉన్నాయంటే అవి మన లోపలికి వెళ్తున్న శ్వాస, బయటకు వెళ్తున్న శ్వాస. దానికంటే ఉత్తమోత్తమైనది వేరేవి ఏమీ లేవని చెప్పాడు. మరి అటువంటి దాన్ని మనం
ఎంతో శ్రద్ధతో ఇష్టంతో గమనించాలి. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమాన్ని నిర్వహించారు ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతలుగా బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి గారు విచ్చేసి వారి ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. అనంతరం మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. అక్కడ కొంతమంది ఇరుకులు పెట్టించుకుంటారు. అవి పెట్టించుకుంటే అంత వికారంగా ఉంటాయి తెలుసా. అది మనకు వాస్తవంగా భగవంతుడు ఏదైతే ఇచ్చినాడో అది వాస్తవంగా అద్భుతం. అయినా మనం దానికి యాక్సెప్టెన్స్ లేదు. మనకి ఏదో పరమాత్ముడు ఇచ్చింది కదా అని మనం దాంతో సర్దుకోం. కొన్ని సందర్భాల్లో మినహాయింపుల్లో మనం కూడా చేసుకోవచ్చేమో, కానీ నిరంతరం దానిపించిందంటే ఇంక భగవంతుని పిచ్చి ఎప్పుడు వస్తుందన్నా. పలాపుల ఆ పిచ్చే ఉంటుంది. మనం ఎక్కడ దాకా ఆ పిచ్చికి కొత్త పిచ్చులన్నీ మనం మొదలు పెట్టుకుంటాం. ఇప్పటికే పిచ్చితో పుట్టాం మనం. ఎన్ని జన్మలు పిచ్చిందో. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీ ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.